IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో ఆ తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో ఆయనకు పెద్దగా డబ్బులతో అవసరం లేదు, ఎందుకంటే సినిమాల్లో సంపాదిస్తూ ఉంటారు కాబట్టి. సో ఆ టైంలో రాష్ట్రానికి అవసరం ₹1 కిలో బియ్యం పేదవాళ్ళకి అందించేటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆ టైంలో ఆయన ఈ పథకాన్ని అమలు చేయడం కోసం రాష్ట్ర ఖజానాకు కావాల్సినటువంటి డబ్బుని సమకూర్చడం కోసం ₹1 జీతం తీసుకుంటాను అని చెప్పి ఆయన నెల జీతం మొత్తాన్ని, ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే జీతం మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వటం, దాని ద్వారా ఈ పథకాలకు మళ్లించటం, ఇవన్నీ చూసాం. ఆ తరువాత నెక్స్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి గారు నేను ₹1 జీతం తీసుకుంటాను అని చెప్పి 2019లో ప్రకటించడం మనం విన్నాం. సరే, ₹1 తీసుకున్నారా, మొత్తం శాలరీ తీసుకున్నారా, అదైతే మనకు తెలియదు. కానీ ఎందుకు తెలియదని అంటున్నానంటే, ₹1 జీతం తీసుకుని ఉంటే ప్రభుత్వం చూపించేటువంటి ఐటీ రిటర్న్స్లో 7 లక్షల వరకు ట్యాక్స్ని చూపించాల్సినటువంటి అవసరం లేదు. 7 లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాము అంటే జీతం ఎంత తీసుకుని ఉంటాము అనేది మనం ఆలోచించవచ్చు. సరే, తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రకటించడం. సో ఇలా గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు చేయటం జరిగింది. ఇప్పుడు ఇదే బాటలో ఒక టీడీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటం జరిగింది. ఇది ఎవరో కాదు, అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు. ఈయన ప్రస్తుతం టీడీపీ పార్టీ తరపున తిరువూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన నిన్న ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా, ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి ఉండటం, లోటు బడ్జెట్లో ఉన్నటువంటి కారణంగా ఎమ్మెల్యేగా తనకు వచ్చేటువంటి నెల జీతం మొత్తాన్ని కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తాను, తాను ₹1 కూడా తీసుకోను అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. ఇది పరిస్థితి.